థ్యాంక్స్ టు ఆల్ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. విరాజి అనే ఈ సినిమా ఆగస్ట్ 2న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సినిమా బాగా వచ్చింది. ఒక మంచి సినిమా మేము తీసాము. జూలై 2న ఈ ఫిలిం అనౌన్స్మెంట్ అంటే టైటిల్ అనౌన్స్మెంట్ చేసి అదే రోజున ఆగస్ట్ 2న రిలీజ్ అని చెప్పాము. ఈ 1 month ప్రమోషన్స్ చేస్తూ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ, గుంటూరు, అలాగే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఇవన్నీ కూడా మేము ఒక బస్ ట్రిప్ వేసి అక్కడ కాలేజెస్ అట్లాగే వేరియస్ ప్లేసెస్ అన్ని చోట్లకి వెళ్ళి ఈ మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట కానీ అట్లాగే అక్కడ ప్రెస్ మీడియాని కలవటం జరిగింది. వైజాగ్ బీచ్లో కానీ అట్లా అన్ని ప్లేసెస్ అన్నీ కవర్ చేసి వచ్చాము. అక్కడ మాకు అవకాశం ఉన్నంత వరకు ఈవెన్ వర్షాలు ఉన్నా కూడా పబ్లిక్లో రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ మనము చేసే మిగతా అంటే ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్స్ కానీ అట్లాగే ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ ఒక మూవీ మంచిగా వచ్చినప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయండి, అలాగే బాగోపోయినా అలాగే ఉంటాయి. సో ఈ మూవీ ఇంత బాగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మై డైరెక్టర్ అండి, హర్ష గారు. అండ్ నెక్స్ట్ వన్ మా పిల్లర్ ఆఫ్ ద మూవీ హీరో గారు, వరుణ్ సందేశ్ గారు. ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. నిజంగా అండి ఒక ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడం అనేది జనరల్గా ఏ సినిమాకైనా జరుగుతుంది. కానీ ఒక ప్రొడ్యూసర్ పక్కన నిలబడి ప్రమోషన్స్లో నేను డబ్బు పెడితేనే అయిపోదండి ప్రమోషన్ అనేది. ఆర్టిస్ట్ లేకపోతే చేయలేమండి. నేను అది అంటే తెలుస్తుంది అది నాకు. సో రియల్ ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను, వరుణ్ గారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు లేకపోతే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా నేను చేయలేను. సో థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ అండి. ఈ టీంకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. ఏడీస్ డిపార్ట్మెంట్ యంగ్ టీమ్ అనమాట. నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టీమ్. సో నాకు ఈ కథని ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చి నా కథను చెప్పించిన సుకుమార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష నాకు పరిచయం చేసినందుకు, అట్లాగే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి హర్ష ఏదైతే చెప్పాడో అంతకంటే బాగా సినిమాని తీశాడు. సో సినిమా అంతా అయిపోయి రిలీజ్కి రెడీగా ఉన్న టైంలో ఓ ప్రొడ్యూసర్గా చెప్తున్నాను, హర్ష ఐఎమ్ హ్యాపీ విత్ ద ఫిలిం, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా చేసావు. సో ఇదే ఈ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీ అందరూ ఆదరించి మీ అందరు సపోర్ట్ చేయాలి. మీ అందరు సపోర్ట్తోనే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీ సపోర్ట్ లేనిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మూవీస్ అనే దానికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యూట్యూబ్లో అట్ ద సేమ్ టైం అంటే మీమర్స్ అంటారు, యూట్యూబర్స్ అంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, వాట్ ఎవర్ వీ నేమ్ ఇట్, మీరు ప్రమోట్ చేస్తే ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్తుంది. ఈ సినిమా బాగా ఆడితే నేను ఇంకా 4 సినిమాలు తీసే శక్తి నాకు వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్. నేను బాగుంటే 4 సినిమాలు తీస్తాను. ఆ సినిమాల వల్ల నలుగురు దీని మీద బ్రతుకుతారు. సో ఐ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ దట్ వుడ్ హెల్ప్ టు మీ అండ్ టు ద ఎంటైర్ టీమ్. ఈ ఫిలింకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో అట్లాగే ఎడిటర్, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎడిటర్గా చేసిన రామ్ గారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏబి అండ్ డిఓపి అజయ్ గారు. ఈ ముగ్గురు వర్క్ ఈ ఫిలింలో మీరు ఖచ్చితంగా ఎంత బాగుందో మీరు చూసి రేపు చెప్తారు. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మెన్షన్ దోస్ 3 నేమ్స్ హియర్ అండి. ఒక డిఓపి వర్క్ నచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీకి పెట్టుకోవటం అనేది నచ్చితేనే పెట్టుకోగలుగుతాం, లేకపోతే అది అంటే కొన్ని సిచ్యువేషన్స్ అప్పుడు కుదరకపోవచ్చు. బట్ ఈ ఫిలిం చేసిన డిఓపి అజయ్, నా నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్న అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీతతో చేస్తున్న సినిమా కూడా అతనే డిఓపి. అంటే అంతని వర్క్ నాకు అంత బాగా నచ్చింది. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన పేషెన్స్ లెవెల్స్ వేరే లెవెల్ అండి. ఎంత ఓపిక్గా ఆయన చేస్తారంటే ఇప్పుడు డైరెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు వీఆర్ వెరీ 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 హ్యాపీ అండి. అంత బాగా ఆయన ఓపిక్గా ఫ్రేమ్స్ డైరెక్టర్ గారు ఇట్లా కాదు ఇలా కావాలన్నా కూడా ఎంతో ఓపికగా చేశారు ఆయన. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏబీ గురించి చెప్పాలి అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ మూవీ మాకు చేస్తారో చేయరోనండి. అంటే అంత బిజీ అయిపోయే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతారు. పెద్ద ఫిల్మ్స్ చేస్తారు ఆయన. ఎక్స్ట్రాడినరీ బిజీ చేశారండి ఈ సినిమాకి. పాటలు బాగా చేశారు. మీరు ఒక పాట ఇంతకు ముందర మీరు వినున్నారు. సో ఐ షుడ్ మెన్షన్ హిజ్ నేమ్. అండ్ ఆల్సో రామ్ అండి, ఎడిటర్ గారు. రామ్కి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంతే. ట్రైలర్ కూడా మేము ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇలా కాదు ఇంకొంచెం చేంజెస్ చేద్దాం. సో ఎక్స్ట్రాడినరీ పీపుల్ నాకు దొరికారండి, డైరెక్టర్ and the editor and the music director and DOP. I should thank all of them here, Andy. So I forgot to mention their names.
సో ఐఎమ్ మెన్షనింగ్ దెమ్ అగైన్ అండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు మంచి ప్రోడక్ట్ చేసి ఇచ్చారు. సో థ్యాంక్స్ టు ద డైరెక్టర్, ఎడిటర్, డిఓపి అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.